నమస్కారం అండి. రాగప్రసిద్ధ ఛానల్ కి స్వాగతం. ఈరోజు వైట్ హెయిర్ కోసం హెన్నా తయారీని చూపించబోతున్నాము. ఒకసారి చూద్దాం. హెన్నా తయారీ కోసం కావలసిన పదార్థాలు: ఉసిరికాయ పౌడరు, కరక్కాయ పౌడరు, తానికాయ పౌడరు, టీ పౌడర్, బీట్రూట్ పౌడర్, గుంటగలగరాకు పౌడర్, మారేడు గుజ్జండి. ఈ హెన్నా ఏ విధంగా తయారు చేయాలో ఒకసారి చూపిస్తాను. అలా పెట్టి వాటర్ పోయాలి. వాటర్ పోసి ఇందులో టీ పౌడర్ వేయాలండి. టీ పౌడర్ వేసి దీన్ని టీ డికాషన్ మరగ పెట్టాలండి. కొంచెం ఇలా టీ పౌడర్తో ఉన్న వాటిని వడకట్టుకోవాలండి. వడకట్టుకుని మళ్ళీ దీన్ని ఇనుప కళాయిలోనే ఈ నల్లగా ఉన్న వాటర్ పోసి మళ్ళీ స్టవ్ మీదే పెట్టి ఇలా మరుగుతున్న ఈ టీ డికాషన్ లో మనం ఇప్పుడు ఈ పౌడర్స్ అన్ని వేసి బాయిల్ చేయాలండి. ఇందులో ఉసిరికాయ పౌడర్ వేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి తానికాయ పౌడర్ ఒక 2 స్పూన్స్ అండి. నెక్స్ట్ కరక్కాయ పౌడర్ 2 స్పూన్స్ అండి. బీట్రూట్ పౌడర్ 2 స్పూన్స్ అండి. గుంటగలగరాకు పౌడరు 2 స్పూన్స్ అండి. ఇవన్నీ కలిపి బాయిల్ చేయాలండి. బాయిల్ చేస్తే ఇది నల్లగా లిక్విడ్గా చేసుకోవాలి. దీన్ని చేసి ఇలా చల్లారనిచ్చి దీనిలో గోరింటాకు పౌడర్ కలిపి ఒక 24 అవర్స్ నానబెట్టి తలకు పెట్టుకుంటే తెల్ల జుట్టు నల్లగా అవుతుందండి. దీంట్లో నీలి ఆకు కూడా కలుపుకోవచ్చు. మనం బాయిల్ చేసిన పదార్థాలు ఇంత నల్లగా ఉన్నాయి కదా, ఇంట్లో చల్లారిన తర్వాత కొంచెం మారేడు గుజ్జు కలపాలండి. కలిపి అప్పటికప్పుడు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు నీలి ఆకును పెట్టుకోవచ్చండి. చాలా మంది నీలి ఆకు పెట్టుకోవడం వల్ల త్వరగా పోతుంది, కానీ ఇలా అప్లై చేసి పెట్టుకుంటే నీలి ఆకు అనేది పోదండి కలరు. కొన్ని రోజులు ఉండాలి అనుకుంటే గోరింటాకు పౌడర్ని రాత్రిపూట ఈ పదార్థంలో నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని అప్లై చేసుకోవచ్చండి. ఈ హెన్నాని ఉపయోగించడం వలన జుట్టు ఒడ్డం సమస్య నుంచి మరియు వైట్ హెయిర్ సమస్య నుంచి కూడా బయటపడతారండి. థ్యాంక్ యూ సో మచ్.